నువ్వు బట్టలు కట్టుకో. ఎందుకండి? నువ్వు ఈ బట్టలు కట్టుకో. వాళ్ళందరికీ మనం ఎవరో తెలియాలంటే నువ్వు ఈ బట్టలు కట్టుకోవాల్సింది అల్లుడు. నువ్వు రా. మామయ్య ఏంటల్లుడు ఈ డ్రెస్ ఏంటి? శోభనం పెళ్లి కొడుకు డ్రెస్ అల్లుడు. హలో, మనం ఆడేది నాటకం. మన స్క్రిప్ట్ లో అంత డెప్త్ లేదు. ఓ తెగ ఉత్సాహపడిపోతున్నారు. వాళ్ళ ఓడి అల్లుడు కూతురు అష్టైశ్వర్యాలతో ఉండబోతుందంటే ఎవరికి ఉత్సాహంగా ఉండదు అల్లుడు. ఈ త్రివేణి నాటకాల అమ్మాయి కాదు. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆర్టిస్టులు కారు, రియల్ గా అమ్మా నాన్నే. వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను రహస్యంగా విన్నాను. మొదట ఇదంతా ఉత్తుత్తి పెళ్ళైనా తర్వాత అలా జరిగిపోయింది అన్నట్టు చెప్పాలనుకుంటున్నారు. అసలు నువ్వేమంటున్నావు నాకేం అర్థం కావడం లేదే. అంటే ఫస్ట్ అన్నయ్య వచ్చి ఇదంతా ఉత్తుత్తి పెళ్ళి అని చెప్పాడు కదా. తర్వాత నీ దగ్గరకు వచ్చి అమ్మా త్రివేణి నన్ను ఇరికిస్తుంది, నిజంగా పెళ్ళైపోయిన సర్టిఫికెట్లు పుట్టించింది, ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో సంసారం చేయాల్సి వస్తుంది అన్నట్టు డ్రామా కొనసాగిస్తాడు. అమ్మో వెదవా, ఇంత నాటకం ఆడాలనుకుంటున్నాడా? అసలు ఏం జరిగిందంటే త్రివేణిని జయచంద్ర నిజంగా పెళ్లి చేసుకోలేదు. ఇదంతా డ్రామా. నువ్వు అనే డ్రామాకి జయచంద్ర ఉక్రోషంతో ఆడిన రివర్స్ ప్లే ఇది. నిజమా? నిజం మహి, నువ్వు హ్యాపీగా ఉండాలి. అదే వన్ సైడ్ లవర్ కోరుకునే ఆఖరి కోరిక. ఉంటాను మహి. నాటకం ఆడనన్న కోపంతో బావ రివర్స్ డ్రామా ఆడుతున్నాడని నాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? రమణ చెప్పాడు. నేను బాధపడుతుంటే చూడలేక తనే చెప్పాడు. రమణ చాలా మంచివాడే. అవును, చాలా మంచోడు. వాడు పోయి వాడే తోకున్నాడు. వాడంటే నాకు జాలి ఉంది, కానీ అది ప్రేమ కాదే. జాలిపడి ప్రేమిస్తే అది నిజమైన ప్రేమ కాదు. పోనీ మీరు చెప్పండి, వాణ్ణి జాలిపడి ప్రేమించమంటారా? నా ప్లేస్లో ఉండి ఆలోచించండి. మీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను. నువ్వు రమణని ఎలాగైనా ప్రేమించలేవు. అట్లీస్ట్ ప్రేమించినట్టు నటిస్తావా? ఎందుకు? కొన్ని క్షణాలు వాడు జీవితాంతం దాచుకునేందుకు. వాళ్ళు లవ్ ఎక్స్ప్రెస్ చేసినందుకు నానమ్మ వాళ్ళు వాడిని కొట్టారు. వాళ్ళ గుండెలో రాయిలు పరిగెత్తించినందుకు. రివర్స్ డ్రామా ఆడి నిజంగానే ఇరుక్కుపోయానని జయచంద్ర బేరమని ఏడవటానికి. సరే అమ్మయ్యా, ఇద్దరు ఒకే చోట ఉన్నారా? అమ్మా, నేను ఇరుక్కుపోతున్నాను, మీరే బయటికి లాగాలి. జుట్టు పట్టుకు బయటికి లాగమంటావా, కాళ్ళు పట్టుకు బయటికి లాగమంటావా? అబ్బా, అది కాదు నాన్న. మీరు నాటకం ఆడారు కదా అని దానికి రివర్స్ డ్రామా నేను ఆడాను. ఆ వచ్చిన మనిషి ఏమో నాకు నిజంగా పెళ్ళం అయిపోదాం అనుకుంటుంది. ఇది చూడండి. ఇవేమిటో మ్యారేజ్ అయినట్టుగా సర్టిఫికెట్ పుట్టించారమ్మా. ఆ రమణ గారు నాకు పెద్ద గొయ్యి తీస్తున్నాడు. చెన్నోర్మి, ఏదో నాటకాలు నువ్వుని. ఈ నాటకాలేవో రోడ్ల మీద వేసుకుని బతకరా. రేయ్, అమ్మా నాన్నల్ని మోసం చేసిన వాళ్ళకి పుట్టగదులుండవురా. ఈ క్షణానికి ఈ క్షణాన నిన్ను ఆ పిల్లని మెడబట్టి బయటికి తోసేయగలను, కానీ కొడుకువి అనే ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నాను రా. పోరా పో. మీరేం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. చూసారా చూసారా ఎంతలా నటిస్తున్నాడో. నాన్నపులి అంటే నాన్నపులి అమ్మ పులి కాదే, నాన్నా పులి అది కదా. అబ్బా అదేలేండి. అలా అంటే ఏదో ఒక రోజు నా పులొచ్చి మింగేస్తుందిరా. ఎస్, దిస్ ఈజ్ రమణ, ద వన్ అండ్ ఓన్లీ రమణ. మహిని ప్రేమించాడు, మహి మనసు దోచుకున్నాడు, మహితో మహా ఇదిలే అనిపించుకున్నాడు. ఏంటంట తప్పు? తప్పేటి లేదురా అబ్బాయి. ఉప్పు దంచినట్టు దంపి పోపులేసి మెదిపెడితే అప్పుడు తెలుస్తుంది. తరతరాలుగా యుగాలుగా బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి ఐఎంఎక్స్ మూవీ టెక్నాలజీ దాకా మీ పెద్దోళ్ళు ఉన్నారే, ఎప్పుడు ఇంతే. మా ప్రేమికులను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అక్కో, ఈయన బెదిరింతే బెదిరిలా లేడే. లోపల తీసుకెళ్లి తలుపులు మూసి దంచేయడమా? చేయడమేట్రా, లోపలెట్టి కుమ్మేయి. ఆపండి. రమణ ఒంటి మీద చేయి పడిందో నా ప్రాణం పోతుంది. అలా అనుకుంటేనే రమణని కొట్టండి. నీకేటైందే? ఏమైందమ్మా? జరిగిన అవమానాలు చాలక్క. మొన్న అల్లుడు పెళ్లి చేసినప్పుడే వెళ్ళిపోవాల్సింది, వెళ్ళలేదు. విజయంతో వెళ్దామరా అన్నావు, సరే అనుకున్నాను. మొన్న జయచంద్ర అత్తమావ నోట్లో పడ్డప్పుడే వెళ్ళవలసింది, వద్దన్నావు, వెళ్ళలేదు. నీ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు అక్క. కానీ ఇప్పుడు చూడక్క, పోయి వెళ్ళి నా కూతురు ఆడి చేతిలో పడిపోయింది. వద్దక్క, వెళ్ళిపోదాం. నా కూతురు చదువులు చదివి ఊళ్ళో ఉద్ధరించక్కర్లేదు, దాన్ని మనతో పాటే తీసుకుపోదాం. పదక్క. అంతేలేరా. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి. సందడి.